ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. మే నెల 2026 మీనరాశి. ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట గడియ, రావు గడియ, స్థాన గడియ, పూజ గడియ, స్థాన గడియ. మరి వీళ్ళకి పుట్టిన కానించి సత్యాంత వరకు మనిషికి ఆశాజీవి, మానవ జీవి ఆశాజీవి. మరి ప్రతి ఒక్కరు డబ్బు సంపాదించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆశ. కాబట్టి మరి ఆరాటం కూడా ఎక్కువగా ఉంటుంది. మరి ఆరాటంతో పాటు కొన్ని బాధ్యతలు కూడా కొన్ని ఉంటాయి. ఆ బాధ్యతలు కూడా మనం కొంచెం తెలుసుకోవాలి. మనకి పెద్దవాళ్ళు అనగా తల్లిదండ్రులు, మనకి జన్మనిచ్చిన వాళ్ళు తల్లిదండ్రుల్ని గౌరవించాలి. వాళ్ళ ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. వాళ్ళని అన్ని విధానాలుగా కాపాడుకుంటూ రావాలి. మరి మీకు విద్యా రంగంలో చూసుకుంటే మంచి విద్య, విదేశాల ప్రయాణాలు, మీకు అభివృద్ధిగా పొందే మార్గాలు చాలా వరకు కనబడుతున్నాయి. మరి మీకు రాజకీయంలో కూడా అభివృద్ధి, రియల్ ఎస్టేట్ కానీ, మరి బిగినీస్లో కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి. చేసే బిగినీస్లో కూడా పార్ట్నర్స్ ఎక్కువగా ఉండకూడదు. ఇప్పుడు ఉండాల్సిన పార్ట్నర్లని కొంతమందిని మార్చాలి. కొత్త వాళ్ళని మీరు పెట్టుకోవాలి. ఎందువల్ల అంటే మీకు చేసే పని ఎప్పుడు చూసినా అదే విధంగా ఉంటుంది. కాబట్టి మీకు బిగినీస్లో బాగా ఉండే వాళ్ళకైతే ఇబ్బంది ఏమి ఉండదు. మళ్ళీ దాంట్లో మీకు రోజు రోజుకి తగ్గుతుంది అనుకోండి, అది మీ పార్ట్నర్లో ఉండాల్సిన సమస్య. అది ఆ సమస్యను కొంచెం మార్చుకోవాలంటే కొంతమందిని కలుపుకోవాలి, లేదా ఉన్న వాళ్ళని కొంతమంది మార్చాలి, కొంతమంది వేరే వాళ్ళని కూడా కలుపుకోవాలి. ఆ విధంగా మార్చినట్టుగైతే మీకు జయప్రదంగా అవుతుంది. బిగినీస్ అంటే మనకి డబ్బులు వస్తేనే మనకి బిగినీస్. డబ్బులు రాంది మనం ఏ బిగినీస్ చేసినా చేయలేం. ఎందువల్ల డబ్బే ప్రధానం. మరి ఆ డబ్బు మన చేతికి రావాలంటే మనం 24 అవర్స్ కష్టపడాల్సి వస్తుంది. మరి ఎంత కష్టపడ్డా కూడా కొంతమందికి అంటేది అంటుకోకుండా, ముట్టుకోకుండా, చేతికి ఆడుకు వస్తుంది, నోటికి అందుకోకుండా పోతుంటుంది. ఇలాగ చాలామందికి చాలా బాధలు పడుతుంటారు. మరి మా జీవితంలో మరి అనుకున్న కార్యక్రమం అభివృద్ధిగా అవుతుందా లేదా అనేట్టుగా చాలామందికి సందేహాలు ఉన్నాయి. స్త్రీ అదృష్టం కలిసి రాబోతుంది వీళ్ళకి, ఒక స్త్రీ నుంచి. మరి ఆ స్త్రీ అనేది వీళ్ళకి ఏ రూపం నుంచి వస్తుందో, ఎలా పరిచయం అవుతుందో అనేది వీళ్ళకి కూడా తెలవదు. ఆ స్త్రీ నుంచి వీళ్ళకి అదృష్ట లక్ అనేది ఒకటి రాబోతుంది. మరి భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం కూడా ఇలా జాతకంలో కనబడుతుంది. మరి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే ఎక్కువగా తొందరపాటు ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఆ తొందరపాటుని తగ్గించుకోవాలి, కోపాన్ని కొంచెం తగ్గించాలి. మరి వీళ్ళు ఎక్కువగా పూజించాల్సింది శ్రీ మహావిష్ణువుని పూజించాలి. మహావిష్ణుని పూజిస్తూ పొద్దున మార్నింగ్ టైంలో సూర్య నమస్కారం చేయాలి. సూర్య నమస్కారం చేసి మనకి దగ్గరలో ఉండాల్సిన ఒక ఏ చెట్టు అయినా కానీ 3 ఆకులు తెంపుకొని ఆ 3 ఆకులు చేతిలో పట్టుకొని సూర్యుడికి నమస్కారం చేసి ఒక చెంబులో నీళ్లు పోసి ఆ 3 ఆకులు దాంట్లో వేసేసి సూర్యుడికి ఇలా చూపించి 3 సార్లు ఇలా చూపించేసేసి మీ మనసులో ఏది అనుకుంటావో అది ఆ భగవంతుని మనసులో అనుకుంటూ ఆ సూర్యుడికి చూపించేసి ఆ నీళ్ళు మీకు దగ్గరలో ఏదన్నా తులసి మాల కానీ, తులసి చెట్టు కానీ, లేదా ఇంకా వేరే చెట్లు ఏమన్నా ఉంటే ఆ చెట్టు మీద పోయాలి. మీరు పోసుకుంటూ ఏమనాలంటే ఓం సూర్యదేవాయ నమః, ఓం సూర్యదేవాయ నమః అని 9 సార్లు అనాలి. అనుకుంటూ ఆ చెట్టు మీద మీరు పోసినట్టుగైతే మీకు మనశ్శాంతత, ధైర్యశక్తి, ఆరోగ్యము, ప్రజా ఏడుపు ఇలాంటివి కొన్ని తగ్గిపోతాయి. మీకు నెగటివ్ ఎనర్జీ అనేది మీకు కొంచెం తగ్గిపోయి లక్ష్మీ కటాక్షం అనేది మీకు దగ్గరకు వచ్చే మార్గాలు కూడా మీకు చాలా వరకే కనబడుతున్నాయి. మరి మీరు ఏది చేసినా ఎక్కడికి పోయినా కూడా అతి జాగ్రత్తలు మీరు కొంచెం పాటించండి. మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఎన్నో విధానాలుగా బాధపడుతూ ఉన్నారా? అసలు మీ పేరులో ఏముంది, మీ ఇంట్లో ఏముంది, మీ పిల్లల మీద ఏముంది,
మరి ఏమేమి జరుగుతుందో అనేది జాతక చక్ర గణితం వేసి చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.